హనీఫ్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ప్రస్తుతం నేను హనీఫ్ కన్సల్టెన్సీ అనేది స్టార్ట్ చేశాను. ఈ హనీఫ్ కన్సల్టెన్సీ ద్వారా ప్రెజెంట్ 2 రకాల సర్వీసెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకటొచ్చేసి ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇంకోటొచ్చేసి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ప్రస్తుతం ఈ వీడియోలో అయితే పర్టిక్యులర్‌గా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించైతే చెప్దామనుకుంటున్నాను. సో, ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం అయితే మనకు చాలామంది 10థ్, ఇంటర్ చదివినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో పర్టిక్యులర్‌గా ఈ మెడికల్ ఫీల్డ్‌లో చాలామంది పని చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు ప్రైవేట్ క్లినిక్స్‌లో, డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో, అలాగే కొన్ని ల్యాబ్స్‌లో, డయాలసిస్ సెంటర్స్‌లలో కూడా వర్క్ చేస్తుంటారు. వీళ్ళకు మంచి ఎక్స్‌పీరియన్సు ప్లస్ స్కిల్ అనేది కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సర్టిఫికేషన్ అనేది వీళ్ళకుండదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది 6,000, 5,000, 8,000 జీతానికి మాత్రమే పనిచేస్తున్నారు. సో, వీళ్ళకు తర్వాత వాళ్ళ కెరీర్ ఏంటి అనే విషయంలో ఒక క్లారిటీ అనేది లేదు. ఒకవేళ ఈ ఫీల్డ్‌లోను వీళ్ళు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు పని చేసిన తర్వాత ఇక చాలు మనం వేరే ఫీల్డ్‌కి ఏదైనా షిఫ్ట్ అవుతాము. ఈ సాలరీస్‌తో మనం సర్వైవ్ కాలేము అనేసి బయటికెళ్లారనుకోండి. వీళ్ళు ఇన్నేళ్ల పాటు ఈ 5 ఏళ్ళు, 6 ఏళ్ళు నేర్చుకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో అది వేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, మా ఈ హనీఫ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా పారామెడికల్ కోర్సెస్‌లో అడ్మిషన్ అనేటివి ఇప్పించడం అనేది జరుగుతుంది. ఈ పారామెడికల్ కోర్సెస్ వచ్చేసి దాదాపు 12 రకాల కోర్సెస్ ఉన్నాయి. అవేంటంటే ల్యాబ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, ఆప్థాల్మిక్ టెక్నీషియన్, అలాగే ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్ అలాగా ఒక్కొక్క ఫీల్డ్‌కి సంబంధించి ఒక్కొక్క టెక్నీషియన్‌లనేవి ఈ కోర్సెస్ అనేటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా కొంతమంది ఎక్కడైనా కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి క్లినిక్స్‌లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకు ఈసీజీ తీయడం గానివ్వండి, దానికి సంబంధించిన వర్క్ ఎలా జరుగుతుందనేది ఒక ఐడియా ఉంటుంది. సో, వీళ్ళు ఈసీజీ టెక్నీషియన్స్‌గా వాళ్ళ కెరీర్‌ని గ్రోత్ చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళకు 10థ్, ఇంటర్ మాత్రం చదివి ఉంటారు కాబట్టి ఈసీజీ టెక్నీషియన్ సర్టిఫికేట్ అనేది ఉండదు. ఒకవేళ ఈసీజీ టెక్నీషియన్ సర్టిఫికేట్ కనుక వీళ్ళకి వస్తే ఏదైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో దగ్గర దగ్గర 30,000 నుంచి 40,000 రూపాయల వరకు సాలరీస్ అనేటివి వీళ్ళు ఇన్‌కమ్ గెయిన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆప్థాల్మిక్ టెక్నీషియన్ అంటే వీళ్ళు ఎక్కువగా ఐ డాక్టర్స్ దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేస్తుంటారు. సేమ్ వీళ్ళకి కూడా ఈ ఆప్థాల్మిక్ టెక్నీషియన్‌గా మనకు సర్టిఫికేషన్ అనేది వస్తే ఎక్కడైనా మంచి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో కూడా ఆప్థాల్మిక్ టెక్నీషియన్‌గా వెళ్ళవచ్చు. అలాగే ఐసీయూ టెక్నీషియన్స్, ఓటీ టెక్నీషియన్స్ అంటే ఆపరేషన్ థియేటర్‌లో టెక్నీషియన్స్ ఇలా రకరకాల కోర్సెస్ అనేటివి మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో, మీ చుట్టుపక్కల ఎవరైతే ప్రైవేట్ క్లినిక్స్‌లో, ల్యాబ్స్‌లో, డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో, డయాలిసిస్ సెంటర్స్‌లో పనిచేస్తూ సర్టిఫికేట్ లేకుండా ఉన్నారో, వాళ్ళు గనక మా ఈ హనీఫ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని మీరు గనక కన్సల్ట్ అయితే మీకు ఫీజ్ ఎలా ఉంటుంది? కోర్స్ డ్యూరేషన్ ఏంటి? ఏ విధంగా సర్టిఫికేట్ రావడానికి మేము ప్రాసెస్ అనేది చేస్తామనే వివరాలనేవన్నీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫిజియోథెరపీ, అలాగే ఏఎన్ఎం, జీఎన్ఎం ఇలాంటి మల్టిపుల్ లెవెల్ ఆఫ్ మెడికల్ ఫీల్డ్‌కి సంబంధించిన కోర్సెస్‌లో గూడా మేము అడ్మిషన్ అనేది ఇప్పించడానికి ట్రై చేస్తున్నాం. సో, ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా వినియోగించుకొని ఇలాంటి పారామెడికల్ కోర్సెస్‌లో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని ఆశిస్తున్నాము. పర్టిక్యులర్‌గా మా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే ఒక 10 ఏళ్ళు వెనక్కెళ్ళామంటే మేము 10థ్, ఇంటర్ చదివేటప్పుడు ఇలాంటి డిప్లొమా కోర్సెస్ ఉన్నాయన్న విషయమే మాకు తెలియదు. లేకపోతే మేము డిప్లొమా కోర్సెస్ చేసి అప్పటికే మనం జస్ట్ 18, 19 ఏళ్ల వయసు నుంచే కూడా ఒక మంచి సాలరీ అనేటి గెయిన్ చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ అవకాశాన్ని అయితే తప్పకుండా మీరు యుటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఆహ్, మేము స్టార్ట్ చేసినటువంటి ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఇది కూడా చాలా చక్కగా మాకు రన్ అవుతుంది. స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫినాన్షియల్ సర్వీసెస్ ద్వారా కూడా మేము చాలా మందికి హోమ్ లోన్స్ అనేటివి ఇప్పించడం అనేది జరిగింది. దాంతో పాటు పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నాము. సో, ఎవరైనా నీడీ పీపుల్స్ ఉండి తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌తో కేవలం రూ. 1 ఇంట్రెస్ట్ రేట్‌తో కూడా అది ఇప్పిస్తున్నాము. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా నేను ఇంకొక వీడియోలో మీకు ఖచ్చితంగా ఫినాన్షియల్ సర్వీసెస్ ఏంటనే విషయము తప్పకుండా తెలియజేస్తాను. థాంక్ యూ.